సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ రామ్ గోపాల్ వర్మ గారు ఇప్పుడు మీడియాకి కౌంటర్ ఇచ్చే పనిలో ప్రయత్నం చేస్తున్నారు సార్. అంటే కొన్ని ఛానళ్ల పైన ఆయన పరువు నష్టం దావా వేస్తారు. అంటే ఆయన అరెస్టు విషయంలో స్పెక్యులేషన్ స్టోరీస్ అల్లడం కానివ్వండి, లేకుంటే ఆ విషయాలు కానివ్వండి, లేకుంటే ఇప్పుడు ఫైబర్ నెట్ ఏపీ ఫైబర్ నెట్ ద్వారా ఆయన 2 కోట్లు తీసుకున్నారని చెప్పేసి ఆరోపణలు కూడా ప్రచారం చేస్తున్నారని చెప్పేసి పరువు నష్టం దావా వేశారు. కొన్ని ఛానల్ పేర్లు కూడా మెన్షన్ చేశారు. మరి ఇప్పుడు ఆర్జీవీ చేస్తున్న ఈ మీడియా పైన యుద్ధాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? మీరేం చెప్తారు? అంటే ఆర్జీవీని టార్గెట్ చేస్తూ దాడి జరిగిన మాట వాస్తవం. ఉదాహరణకి ఇప్పుడు ఈ ఫైబర్ నెట్ నుంచి ఆయనకు డబ్బులు వచ్చాయి. ఆయన అంటే ఆయనకు కాదు, స్ట్రైట్గా ఒక కంపెనీకి, ఆర్వీ అనేటువంటి ఒక కంపెనీకి డబ్బులు వచ్చాయి, అది ఆర్జీవీది అనేది ఒక వార్తని విపరీతంగా హైలైట్ చేసి వర్మ దొరికాడు, వర్మ అడ్డంగా దొరికాడు, ఇలాంటివి పెట్టి విపరీతంగా ప్రచారం చేశారు. ఈ ప్రచారం అంటే గవర్నమెంట్ నుంచి వర్మకు డబ్బులు అందాయి అనేది ఒకటే హైలైట్ చేశారు. దీని వెనకాల రకరకాల వ్యూహాలు ఉండొచ్చు అనేది మాట్లాడుతున్నారు. కానీ జనరల్గా ప్రతి సందర్భంలోనూ ఈ రకమైన అంటే గవర్నమెంట్ నుంచి ఈయనకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? స్ట్రైట్గా వాళ్ళ అకౌంట్ల నుంచి కాదు, ఫైబర్ నెట్ నుంచి వచ్చినాయి. ఫైబర్ నెట్కి ఈయన ఒక సినిమా ఇచ్చేసాడు. ఇచ్చేసిన సినిమాకి సంబంధించిన అకౌంట్ అయి ఉండొచ్చు. ఆయనకు తిరిగి డబ్బులు ఇచ్చి ఉంటారు. అది ఈయన సినిమా తీసి ఊరికనే వాళ్ళకి ఇవ్వడు కదా, ఏదో ఒక రేటుకి బేరం జరిగి ఉంటుంది, వాళ్ళు కొనుక్కుని ఉంటారు, పెట్టుకుని ఉంటారు. దాని మీద ఇప్పుడు ఓటీటీలకు సినిమాలు అమ్ముతున్నారు కదా, అలాగే వాళ్ళకి అమ్మాడు సినిమా. ఆయన అమ్మాడు, డబ్బులు తీసుకున్నాడు. దీనిలో గొడవ ఏంటి నాకు అర్థం కాలేదు. ఒకటి. రెండోది, చాలా కంపెనీలకి మాకు ప్రచారం వీడియో చేసి పెట్టండి అని చెప్పి డబ్బులు ఇచ్చారు. అలా చాలా డబ్బులు అక్రమంగా దారి మళ్ళీపోయినాయి అని ఒక అభిప్రాయం చాలా విచిత్రంగా పంపు చేస్తున్నారు. ఏది ఇప్పుడు వర్మ ఏ ఛానల్స్ మీద అయితే కేసులు వేశాడో వాళ్ళే. కానీ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ప్రతి సందర్భంలోనూ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి దగ్గరగా ఉండేటువంటి వాళ్ళతో ఆ పనులు చేయించుకుని వాళ్ళకు గౌరవప్రదమైనటువంటి వేతనం ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఇది ఎవరున్నా జరిగేది. వీళ్ళు మాత్రమే చేశారు, వాళ్ళు చేయలేదు అని కాదు. ఇప్పుడు తెలుగుదేశం మెప్పు కోసం సినిమాలు తీసిన వాళ్ళు ఉన్నారు కదా, అలాగే వాళ్ళ మెప్పు కోసం సినిమాలు తీసిన వాళ్ళు ఉన్నారు. యాత్ర 2 ఆ సినిమాకి స్ట్రైట్గా డబ్బులు పెట్టుబడే ప్రభుత్వం నుంచి పెట్టించారు అనేటువంటి ఒక వార్త కూడా ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. దానికి సంబంధించి ఆ నిర్మాతలు వాళ్ళు మాట్లాడతారు, ఇది నిజంగా గవర్నమెంట్ స్పాన్సర్డ్ ప్రోగ్రామా, అలా జరిగే అవకాశాలు తక్కువే. కానీ మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని చెప్పడం కాదు, దీని మీద ఒక కంప్లైంట్ రైజ్ అయి ఉంది ఆల్రెడీ అని చెప్తున్నారు. రైజ్ అయి ఉంటే దాని మీద విచారణ జరపవచ్చు. ఒకవేళ నిజంగానే నేరం జరిగింది అనుకుంటే వాళ్ళని శిక్షించవచ్చు. కానీ రామ్ గోపాల్ వర్మ వ్యవహారం దగ్గరికి వస్తే ఈయన వాళ్ళకు అనుకూలంగా చేసి ఉండొచ్చు, వాళ్ళు డబ్బులు ఇచ్చి ఉండొచ్చు. కానీ మరీ ఇలా నేరుగా అకౌంట్లోకి డబ్బులు తీసుకుని ఇలా దొరికిపోయేటువంటి అంత ఇదిగా అయితే ఆయన వ్యవహరించడు. కానీ వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసి దొరికిపోయాడు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఏదో ఒక పని చేసి ఉంటాడు, వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఉంటారు. యాడ్ ఫిలిమ్స్ తీయించుకొని ఉండొచ్చు, లేకపోతే గవర్నమెంట్ పథకాలని ప్రమోట్ చేయాలి లాంటివి ఏదైనా చేసి ఉండొచ్చు. చేయకూడదు అని ఏం లేదు కదా. బోయపాటి శ్రీను గారు కూడా డైరెక్షన్ చేసేట్టుగా తెలుగుదేశం ఉన్న రోజుల్లో 2014లో తెలుగుదేశం హయాంలో కొన్ని యాడ్ ఫిల్మ్స్ అవి బోయపాటి శ్రీను గారితో కూడా చేయించుకున్నారుగా, భారీగా డబ్బులు ఇచ్చి. మరి ఆయన మీద జగన్మోహన్ రెడ్డి రాగానే కేసులు పెట్టలేదుగా, పెట్టుండాలిగా మీ పద్ధతి ప్రకారం అయితే. కాబట్టి ఇది జనరల్గా ఆయన్ని టార్గెట్ చేసి రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. ఆయన ఫారమ్స్లో వాళ్ళు డబ్బులు పెట్టారని ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాడు నిజమని, అది టోటల్గా ఫండెడ్ అని, ఆ డెన్ అనేది ఫండెడ్ అని, ఇలా రకరకాల ప్రచారాలు చేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి ఆధారాలు చూపించాల్సిన అవసరం కూడా ఉంటుంది. కానీ వీళ్ళెవరూ కూడా వాటి జోలికి వెళ్ళకుండా కేవలం దాడి మాత్రమే చేశారు. పర్టికులర్గా వర్మ మీద టార్గెట్ చేసి ఆ సెక్షన్ ఆఫ్ మీడియా
అంటే తెలుగుదేశం పార్టీకి కూటమికి దగ్గరగా ఉండేటువంటి మీడియా వర్మని టార్గెట్ చేయటం అనేది చాలా సహజంగా జరుగుతోంది. అలాగే ఆయన అరెస్ట్ వారెంటే లేకుండా, అరెస్ట్ వారెంటు లేదు, జస్ట్ ఆయనకి విచారణకి రమ్మని నోటీసులు సర్వ్ చేసే అధికారం మాత్రమే ఉన్నటువంటి పోలీసులు ఆయనకు నోటీస్ సర్వ్ చేయడానికి ప్రయత్నాలు చేసినప్పుడు ఆయన అది తీసుకునే పరిస్థితుల్లో లేనప్పుడు అరెస్ట్ అయిపోయాడు అనే పద్ధతిలో వార్తలు సర్క్యులేట్ చేశారు కదా. అరెస్ట్ అయిపోయాడు, ఇంకేముంది, పరారైపోయాడు, ప్రకాష్ రాజ్ ఫామ్ హౌస్లో దాక్కున్నాడు, లేకపోతే అక్కడికి కేరళ వెళ్ళిపోయాడు, మోహన్ లాల్ దగ్గర దాక్కున్నాడు, ఇవన్నీ చెప్పారు కదా, ఇవన్నీ రాశారు కదా, మాట్లాడారు కదా. ఆయన అజ్ఞాతంలో ఉన్నాడు అని చెప్పారు కదా. అరెస్ట్ వారెంట్ లేకుండానే ఇంత వార్తలు ఆయన మీద సర్క్యులేట్ చేసిన వాళ్ళు డెఫినెట్గా ఆయన పరువు తీసినట్టే కదా. అందుకని ఆయన వాళ్ళని టార్గెట్ చేస్తూ కేసులు పెట్టాడు. తప్పేం లేదు దీనిలో. కేసులు పెట్టడం అనే దానిలో తప్పేమీ లేదు. నిజంగానే ఆయన ప్రతిష్టకి భంగం కలిగిన మాట వాస్తవం. ఇది నేను చాలా మళ్ళీ చెప్తున్నాను, అరెస్ట్ వారెంట్ కూడా లేకుండా అరెస్ట్ అయిపోయాడు అని కథనాలు రాయటం, బాధ్యతాయుతమైనటువంటి ప్రధాన స్రవంతి మీడియా పని చేయటం అనేది తప్పు. సోషల్ మీడియాలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్, వెబ్సైట్లో ఏదో రాసినాయి అంటే వేరు. ప్రధాన స్రవంతి మీడియాలో బాధ్యతాయుతమైనటువంటి స్థానాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి పనులు చేయటం అనే దాని మీద ఎవరో ఒకళ్ళు దాడి చేయాలి ఎక్కడో నుంచో. ఆ దాడి వర్మ గారి నాయకత్వంలో జరిగినట్టుగా చూడాలి. ఇది జెన్యూన్ అటాక్. అంటే వర్మ గారి ప్రతిష్టకు భంగం కలిగింది ఓకే సార్. అంటే ఆయన కూడా ఇతరుల ప్రతిష్టకు భంగం కలిగే విధంగా పోస్టులు పెట్టారు, ట్వీట్లు చేశారు, ఫోటోలు మార్పింగ్ చేశారు కదా. ఆయన మార్పింగ్ చేశాడా, ఫోటోలు పెట్టాడా అనేది 2-3 మీమ్స్ ఏవో చేశాడు. ఆయన మీమ్ కల్చర్ ఉంది కాబట్టి చేశాడు. అది ఎవరికైనా గాయపరిచుంటే ఆయనే చెప్పాడు కదా, నేను పెట్టిన వాళ్ళు గాయపడి ఉంటే కేసులు పెట్టుకోవచ్చు అని. పవన్ కళ్యాణ్ గాయపడి ఉంటే పవన్ కళ్యాణ్ కేసు పెట్టుకోవచ్చు, లోకేష్ గాయపడితే లోకేష్ కేసు పెట్టుకోవచ్చు, చంద్రబాబు గాయపడి ఉంటే వారు కూడా కేసు పెట్టుకోవచ్చు. కాదన్నది ఎవరు? మీరు అది మానేసి అది వాళ్ళ పర్సనల్ గొడవ. ఎవరెవరో ఇప్పుడు హర్ట్ అయ్యారని చెప్పి కేసులు పెట్టించడం ఒక దుర్మార్గం అయితే, దీని మీద మీడియా విపరీతంగా ఫోకస్ చేసి ఆయన మీద, మీడియాకి ఏం సంబంధం? ఆయన ఇప్పటివరకు ఎప్పుడు కేసు పెట్టాడు కానీ ఇప్పటివరకు ఆంధ్రజ్యోతిని కానీ, ఈనాడుని కానీ, లేకపోతే మరొక మీడియాని కానీ ఆయన ఎప్పుడైనా మాట్లాడా? ఎవరి మీదైనా మీమ్స్ పెట్టాడా? పర్సనల్గా తనకి నచ్చని రాజకీయ నాయకుల్ని, నచ్చని రాజకీయ విధానాలని విమర్శించడంతో వరకే అది కదా. సో ఆయన పార్ట్లో తప్పుందని నేనైతే అనుకోవడం లేదు, వీళ్ళదైతే తప్పుంది. వీళ్ళు అలా ప్రచారం నిరంతరం వర్మని టార్గెట్ చేస్తూ రకరకాలుగా ప్రచారం చేశారు కదా. ఇలా ప్రచారం చేయటం అనేది సబబు కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.